నమస్తే, వెల్కమ్ టు స్టడీ పాయింట్. గత 11 సంవత్సరాలుగా కోచింగ్ ఫీల్డ్లో ఒక డైరెక్టర్గా, మెంటర్గా, ఫ్యాకల్టీగా ఎన్నో సేవలు అందించి అండ్ సివిల్ సర్వీసెస్ అటు కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్ సెంటర్స్లో కూడా ఎన్నో సేవలను అందించి చాలామంది ర్యాంకర్స్ని ప్రొడ్యూస్ చేసిన తక్షశిల ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ దుర్గాప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాము. అండ్ రీసెంట్గా ఇప్పుడు యూపీఎస్సీ రిజల్ట్స్ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యాయి. బట్ చాలా తక్కువగా వచ్చాయి అనేది అందరి అభిప్రాయం. మరి దుర్గాప్రసాద్ గారు అసలు దీని గురించి ఓవరాల్గా ఏమంటారో తెలుసుకుందాం. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. దుర్గాప్రసాద్ గారు, యూపీఎస్సీ రిజల్ట్స్ చూసుకుంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈసారి రిజల్ట్స్ చాలా తక్కువగా వచ్చాయి. దీనికి స్పెషల్ రీజన్ ఏంటి అంటే ఇన్స్టిట్యూట్ లోపం అనుకోవచ్చా, లేకపోతే పిల్లలది కారణం అనుకోవచ్చా, లేకపోతే ఫ్యాకల్టీస్ కారణమా? దీంట్లో ఎవరిదంటే ఏం చెప్తారు? యూపీఎస్సీ రిజల్ట్స్లో తెలుగు వాళ్ళు కన్సిస్టెంట్గా చాలా ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేశారు గత 10 సంవత్సరాలుగా చూసుకున్నా. బట్ ఈ సంవత్సరం కొంచెం నిరాశ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ టాప్ 200 ర్యాంక్స్లో 5-6 కూడా లేకపోవడం, ఏది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలిపి కూడా. అలాగే మనం ఒకసారి పాస్ట్ హిస్టరీ చూస్తే ఈ సంవత్సరం రిజల్ట్స్ చూసుకుంటే ఒక రకంగా నిరాశనే చెప్పొచ్చు. దీనికి కారణం ఇన్స్టిట్యూట్సా, లేకపోతే స్టూడెంట్స్ యొక్క ఫెయిల్యూరా, లేకపోతే ఏ రకంగా అనేది మనం ఒక డీటెయిల్డ్గా అనాలిసిస్ చేస్తేనే చెప్పగలం తప్ప కేవలం ఫెయిల్యూర్ ఒకళ్ళదే అని చెప్పేసి మనం నిందించలేం. ఇన్స్టిట్యూట్స్ పరంగా మీరు గత సంవత్సరాల్లో చూసినట్లయితే 2014, 15, 16 ఆ టైమ్స్లో ర్యాంక్స్ రాగానే స్టూడెంట్స్ని ఊరేగింపులు, పొసెషన్స్, ర్యాలీలు, గార్లాండ్స్ చాలా రకాలుగా ఒక బ్రాండింగ్ చేసేసి కోచింగ్ సెంటర్స్ బెనిఫిట్ అయ్యేవి. సో అది స్టూడెంట్స్కి అలవాటు చేయడం అదొక, ఎందుకంటే స్టూడెంట్స్కి సక్సెస్ని ఎంజాయ్ చేయడంలో అదొక పార్ట్గా భావించవచ్చు, కానీ దాన్ని ఒక ట్రెడిషన్గా భావించి ఒక మార్కెటింగ్ స్ట్రాటజీగా ఇన్స్టిట్యూట్స్ టర్న్ చేసే అనేది కొంచెం మనం ఆలోచించాలి. అసలు అది ఎందుకు జరిగింది ఏంటి? ఎందుకంటే ఆ రోజు అలా చేసిన వాళ్ళు ఎవరు ఈరోజు డీవియేట్ అయిపోయి కొంతమంది ఐఐటి నీట్ల సైడ్ వెళ్ళిపోయారు ఆ కోచింగ్ సెంటర్స్, కొంతమంది స్కూలింగ్ సైడ్ వెళ్ళిపోయారు. ఈ మార్కెట్నంతా ఒక డైల్యూట్ చేసేసి, అంటే మనకి జనరల్గా ఒకప్పుడు ఢిల్లీ వెళ్ళాలి సివిల్ సర్వీసెస్ అనే ఒక సిస్టమ్ని మెల్లమెల్లగా హైదరాబాద్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అలాగే మా అదర్ 2 టైర్ సిటీస్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ అన్నీ డెవలప్ అవుతున్న ప్రాసెస్లో ఇటువంటి అటెంప్ట్స్, మార్కెటింగ్ అటెంప్ట్స్ ఏవైతే ఉన్నాయో కేవలం యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ చేసి 1 year కోచింగ్ తీసుకుంటే 1 year కష్టపడితే మీరు ఐఏఎస్ అయిపోవచ్చు అనే రకంగా పిల్లల్ని షార్ట్ కట్స్తో అట్రాక్ట్ చేసి చాలామంది థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ని బ్యాచెస్ జాయిన్ చేసి చేయడం వల్ల ఆల్మోస్ట్ పిల్లల్లో నిరాశ వచ్చేస్తుంది. ఎందుకంటే 1 yearలో సివిల్ సర్వీసెస్ సక్సెస్ అనేది జనరల్గా మనం ఎక్కడ చూడలేం. చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయ్యారు అని. ఎందుకంటే ఆ ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ అయ్యే వాళ్ళు కూడా 1 year ప్రిపరేషన్ తవరు, ఒక 2-3 ఏళ్ళు పార్ట్ టైం ప్రిపరేషను, ఆ బేసిక్స్ ఫండమెంటల్స్ బాగుంటామో అలా ఉన్న స్టూడెంట్స్కి ఈ ప్రిపరేషన్ అనేది కొంచెం వాల్యూ ఎడిషన్ అయ్యి ఆప్షనల్ సబ్జెక్ట్లో కావచ్చు, వాళ్ళకున్న ప్రజెంటేషన్ స్కిల్స్ కావచ్చు, వాటి వల్ల బెనిఫిట్ అయ్యి సక్సెస్ రావడానికి అవి ఉపయోగపడతాయి తప్ప ఒక యావరేజ్ స్టూడెంటో, బిలో యావరేజ్ స్టూడెంటో వచ్చేసి 1 year కష్టపడితే సివిల్స్ అయిపోద్ది అటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి చాలా పిల్లల్లో మిస్లీడ్ చేశాయి. అలాగే తెలుగు మీడియం స్టూడెంట్స్ని కూడా ఎక్కడో ఒక ర్యాంకర్కి ఆల్ ఇండియా 3rd ర్యాంక్ తెలుగు మీడియం వచ్చింది అని చెప్పి దాన్ని బ్రాండ్ చేసి దానివల్ల ఎంతోమంది తెలుగు మీడియం స్టూడెంట్స్ గత 10 ఏళ్లలో మళ్ళీ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎక్కడా సరిగ్గా కనబడలేదు. ఈ సంవత్సరం మళ్ళీ ఒక ర్యాంకర్ వచ్చారు, మళ్ళీ తెలుగు మీడియం స్టూడెంట్స్ని బ్రాండింగ్ చేయడం మొదలుపెట్టారు. సో ప్రాపర్గా సివిల్ సర్వీసెస్ని ఈ ఫీల్డ్లో మన తెలుగు స్టూడెంట్స్ నుంచి బెటర్ అడ్మినిస్ట్రేటర్స్ రావాలి అనే ఒక నోబెల్ ఇంటెన్షన్ని ఈ మార్కెటింగ్ ఎక్కువైపోయి ఇన్స్టిట్యూషన్స్ వైడ్గా ఒక బిజినెస్ ప్లాట్ఫామ్ లాగా వచ్చేసి బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని ఈ ఫీల్డ్ని కూడా ఒక బిజినెస్ ప్లాట్ఫామ్లా చేయడం వల్ల చాలామంది స్టూడెంట్స్ మిస్లీడ్ అయ్యి ఈ పరిస్థితి మనం గమనించవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్కి కోచింగ్ వచ్చే వాళ్ళు కూడా ఈ మధ్యన బాగా తగ్గిపోయారు. మీరు చూసుకుంటే రిజల్ట్స్లో చాలామంది
ఇంటర్వ్యూ గైడెన్స్ అనో లేకపోతే మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఇక్కడ వరకే తప్ప అసలు కోచింగ్ ఒరిజినల్గా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఎక్కడ తీసుకున్నా అంటే మ్యాక్సిమం వాళ్ళు ఉన్న ర్యాంకర్స్ అందరూ కూడా ఆల్రెడీ ఢిల్లీలో తీసుకున్న వాళ్ళే తప్ప. అందులోనూ ఈ సంవత్సరం సెలెక్ట్ అయిన తెలుగు ర్యాంకర్స్లో కూడా సగం మంది ఆల్రెడీ ఇంతకుముందు ర్యాంక్స్ వచ్చిన వాళ్ళే, మళ్ళీ కొత్త వాళ్ళు కూడా తక్కువ. సో ఎందుకు ఈ కారణం అనేది మనం ఇంకొంచెం నిశ్చితంగా పరిశీలిస్తే డెఫినెట్గా ఫెయిల్యూర్స్ అనేవి ఇండివిజువల్ సైడ్ ఎంత ఉన్నాయి, అలాగే సిస్టమ్స్ ఈ సివిల్ సర్వీసెస్ అనే ప్లాట్ఫామ్లో కోచింగ్ సెంటర్స్ అలాగే రిసోర్స్ పర్సన్స్ వీళ్ళు ఎంతవరకు పిల్లలకి సపోర్ట్ చేయగలుగుతున్నారు, నిజంగా జెన్యూన్గా చేయగలుగుతున్నారు, ఒక బిజినెస్ ఎంటిటీ అనేది కొంతవరకు చూసుకొని మిగతా సైడ్ ఎంతవరకు సొసైటీకి ఇస్తున్నారు అనే దాన్ని మనం గమనించాలి. అంటే ఇప్పుడు ఈ వచ్చిన రిజల్ట్స్ ప్రకారం చూస్తే ఓన్లీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళలో మాత్రమే ఈ రిజల్ట్స్ చాలా తక్కువగా ఉన్నాయంటారు. అంటే సివిల్ సర్వీసెస్లో ఈసారి 958 మెంబర్స్కి ర్యాంక్స్ వచ్చాయండి. కానీ ఎవరో ఒకరికి ఖచ్చితంగా ర్యాంక్స్ వస్తాయి, ఎందుకంటే 10 లక్షల మంది అప్లై చేశారు, 5 లక్షల మంది ఎగ్జామ్ రాశారు కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఒకరికి వస్తుంది. బట్ ఒకప్పుడు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ కన్సిస్టెంట్గా మీరు లాస్ట్ 10-15 ఇయర్స్ చూడండి ఎంత మంచి రిజల్ట్స్. టాప్ 20లో మనకి 3-4 ర్యాంక్స్ ఉండేవి. ఇలాంటి పొజిషన్ నుంచి టాప్ 50లో 1-2 అన్నట్టుగా ఇది 2 తెలుగు రాష్ట్రాలు కలిపి క్వాలిటీ క్వాంటిటీ రెండు తగ్గిపోతున్నాయి. సో అంటే ఇది మనం ఒకసారి అందరూ ఆలోచించాలండి. ఇది కేవలం ఒక్కలే ఆలోచించే టైప్ కాదు, ఎందుకంటే ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాల నుంచి ఈవెన్ మన దగ్గర నుంచి ఫ్యాకల్టీ అనేది చాలా ఎక్కువ అయ్యారు ఈ మధ్యలో. ఈవెన్ ఢిల్లీలో టాప్ ఇన్స్టిట్యూట్స్లో కూడా మన తెలుగు స్టేట్స్ నుంచి వెళ్ళిన ఫ్యాకల్టీయే అక్కడ టీచ్ చేస్తున్నారు. అలాంటిది ఇక్కడ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో ఇన్స్టిట్యూట్స్ ఫెయిల్ అయ్యాయి. జనరల్గా ఏంటంటే మీరు గమనిస్తే ఒకప్పుడు స్ట్రీట్ లైట్ కింద కూర్చొని సక్సెస్ అయ్యారు అని చెప్పేసి మనం వింటూ ఉంటాం చాలా. కానీ ఆ స్ట్రీట్ లైట్ కింద సక్సెస్ ఉంది కదా అని ఆ స్ట్రీట్ లైట్నే కొనసాగిస్తే రిజల్ట్స్ బాగుంటాయి అంటారా? కాదు కదా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కూడా పెరగాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మీరు ఒక స్టూడెంట్ కన్సిస్టెంట్గా 1 సంవత్సరం పాటు ఎక్కడ కోచింగ్ తీసుకున్నాడు అనే క్రెడిట్ ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్తుంది. సో అలాగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు జామియా మిలియా JMI ఇస్లామియా ఇన్స్టిట్యూట్ ఉంది. అందులో ఒకే ఇన్స్టిట్యూట్ నుంచి ఈ సంవత్సరం 38 ర్యాంక్స్ వచ్చాయి. సో అక్కడ ప్యూర్గా కేవలం ఇంటర్వ్యూ గైడెన్స్ అనో లేకపోతే సింపుల్ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ తక్కువ, 1 ఇయర్ పాటు కోచింగ్ తీసుకున్న వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో అంత క్రెడిబిలిటీని వాళ్ళు సంపాదించారు అంటే ఒక రెసిడెన్షియల్ ప్రోగ్రామ్, అది JMI కాదు, అలాగే మీరు తమిళనాడు గవర్నమెంట్ స్కీమ్ పెట్టింది, దాని నుంచి 52 మెంబర్స్ రెసిడెన్షియల్ కోచింగ్ గవర్నమెంట్ అక్కడి నుంచి రిజల్ట్స్ వచ్చాయి. అలాగే ఫోరం IAS రెసిడెన్షియల్ కోచింగ్ ఉంది. సో ఇలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో మనకి ఎక్కడ తెలుగు స్టేట్స్లో కనీసం ఒక స్టూడెంట్ ఉంటే స్టూడెంట్కి ఓవరాల్గా 360 డిగ్రీస్లో సపోర్ట్ నాకు ఇక్కడ దొరుకుతుంది అనేది మనకి ఎక్కడ కనబడదు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ఢిల్లీ అండ్ హైదరాబాద్? అంటే జనరల్గా చూడండి, అంటే ప్లేయర్స్ రీజనల్ లాంగ్వేజ్లో ఎక్కువైపోవడం వల్ల, మార్కెటింగ్ అనేది ఎక్కువైపోవడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఒక హైదరాబాద్లో 1 ఇయర్ లాంగ్ టర్మ్ కోచింగ్ అంటారు. 1 ఇయర్ కోచింగ్ తీసుకుంటే మీరు సివిల్స్ అయిపోవచ్చు అనే ఒక ఆశను కల్పిస్తారు. కానీ ఢిల్లీలో నార్త్లో మీరు ఎక్కడైనా చూస్తే ఈ ధోరణి ఉండదు. 1 ఇయర్ GS ఫౌండేషన్ కోర్స్ అని మాత్రమే అంటారు. అంటే 1 ఇయర్ నీకు ఫౌండేషన్ వస్తుంది, దాని తర్వాత నువ్వు సక్సెస్ రావడానికి టైం పడుతుంది అనేది ఒక ఆలోచన ఇస్తారు. కానీ ఇక్కడ డిఫరెంట్ పిక్చర్ ఇస్తారు. సో స్టూడెంట్కి కూడా మనం అర్థమయ్యేటట్టు చెప్పాల్సింది, ఈ UPSC ప్రిపరేషన్ అనేది లాట్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి. స్టూడెంట్కి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అవసరం, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ అవసరం, తను సొంతంగా కూడా డెడికేటెడ్గా సిన్సియారిటీతో ప్రిపేర్ అవ్వడం అవసరం, ఆ పర్సివరెన్స్ ఉండాలి. అంతేగాని 1-2 ఇయర్స్లో ఎవరో చెప్పారు, ఎవరికో వచ్చింది, నాకు కూడా వచ్చేస్తుందని షార్ట్ కట్స్ ఫాలో అయిపోతాను అని అనుకుంటే ఖచ్చితంగా నిరాశ ఎదురయ్యే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ అనేది అందరూ ఆశిస్తారు. కానీ ఇంత హ్యూజ్ కాంపిటీషన్లో మనతో పాటు ఎగ్జామ్ రాసేవాళ్ళు, మన సీనియర్స్, సూపర్ సీనియర్స్, వాళ్ళు 3-4-5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి చదువుతున్న వాళ్ళు, అప్పుడప్పుడు మనకి క్లాసెస్ చెప్తున్న ఫ్యాకల్టీ కూడా మనతో పాటు ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. సో ఇంత హ్యూజ్ కాంపిటీషన్ మనం ఎదుర్కొనేటప్పుడు కొంత ప్లానింగ్, స్ట్రాటజీసు, ఒక అప్రోచ్ అనేది కరెక్ట్గా ఉండాలి. దానికి ప్రాపర్ గైడెన్స్ తీసుకుని వెళ్తే బాగుంటుంది తప్ప కేవలం ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్, అడ్వర్టైజ్మెంట్స్, షార్ట్స్ చూసుకొని వెళ్తే ఖచ్చితంగా నిరాశ ఎదురవుతుందండి. సో అది స్టూడెంట్స్ గమనించాలి. పేరెంట్స్ కూడా
అది దృష్టిలో పెట్టుకొని పంపించాలి. కేవలం నీకు ఒక 1-2 ఇయర్స్ టైం ఇస్తున్నాను, వెళ్ళి సివిల్స్ ర్యాంక్ కొట్టుకొచ్చే అంటే స్టూడెంట్ మీద ఎంత ప్రెషర్ ఉంటుంది, ఎంత బర్డెన్ ఫీల్ అవుతాడు, స్టూడెంట్ మీద ఎంత ప్రెషర్ ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, రిలేటివ్స్ నుంచి ఎదురవుతుంది. సో ఇవన్నీ కూడా మనం ఏ రకంగా ఒక అప్రోచ్తో ముందుకెళ్తే వీటన్నిటినీ మనం బైపాస్ చేసి సక్సెస్ వైపు జర్నీ చేయొచ్చు. ఒకవేళ అటు కాదన్నా కూడా బెటర్గా సివిల్ సర్వీసెస్లో అలాగే ఆల్టర్నేటివ్గా సొసైటీకి సర్వ్ చేయడం ఎలా అనే ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ మీద కూడా మనం అవేర్నెస్ తీసుకుంటే ఖచ్చితంగా ఇది ఒక మంచి డెసిషన్. ఎందుకంటే ఈ ఫెయిల్యూర్ చాలామంది ఇంటర్నెట్లో సివిల్ సర్వీసెస్ సక్సెస్ అంటే 0.02% మాత్రమే, ఫెయిల్యూర్ ఇంత రేట్ ఉంది కాబట్టి ఇటు రావడం కూడా అనవసరం అనే ఒక నెగిటివ్ మైండ్ సెట్స్ కూడా ఉంటాయి. కాకపోతే మనం అర్థమయ్యేటట్టు చెప్పాల్సింది ఏంటంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ నేను ఏమీ చేయకుండా కేవలం అదే ప్రిపరేషన్లో 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటే అప్పుడు ఆ టైం స్పాన్ అనేది వేస్టేజ్ అవుతుంది. కానీ ప్రాపర్గా మనం డిసైడ్ అయ్యి నేను కోచింగ్ అనేది ఇంత టైం తీసుకుంటాను, ఇన్ని అటెంప్ట్స్ వరకు ట్రై చేస్తాను, అట్లీస్ట్ నేను ఈ స్టేజెస్ దాటగలిగితే రీకన్సిడర్ చేస్తాను తప్ప స్పెక్యులేటివ్గా సింపుల్గా అలా నిరంతరంగా చదువుకుంటూ వెళ్ళిపోయి సంవత్సరాల తరబడి ఇక్కడ ఉంటాను అనేది తప్పు. కానీ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది ఒక స్టూడెంట్కి నాలెడ్జ్ని ఇస్తుంది, మెచ్యూరిటీని ఇస్తుంది, లాట్ ఆఫ్ అదర్ రెవెన్యూస్కి ఎక్స్పోజర్ ఇస్తుంది, పబ్లిక్ పాలసీ రంగంలో బోల్డ్ ఆప్షన్స్ క్రియేట్ చేస్తుంది. సో వీటన్నిటినీ కన్సిడర్ చేయకుండా కేవలం వస్తే సివిల్ సర్వీసెస్ లేదంటే ఖాళీగా ఉంటాను అనే ఒక ధోరణి కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో అసలు రిజల్ట్ ఇంత తక్కువగా రావడానికి రీజన్ ఏంటి అనే విషయాన్ని చాలా క్లుప్తంగా వివరించారు. ఇప్పుడు యూపీఎస్సితో పాటు ఈ ప్రిపరేషన్తో పాటు చాలామందికి ఒక డౌట్ ఏంటంటే డిగ్రీ ఉంటే సరిపోతుందా, మరి నేను పీజీ చేశాను కదా, నేను దానికి సరిపోతానా లేదా, అంటే ఆ అర్హత సరిపోతుందా లేదా అనే ఒక డౌట్ చాలా మందికి ఉంటుంది. అది ఎన్నిసార్లు క్లియర్ చేసినప్పటికీ కూడా మళ్ళీ ఒక డౌట్, డిగ్రీ చేశాను కదా యూపీఎస్సీ చేయొచ్చా లేదా. బేసిక్గా ఏంటంటే అండి, ఇది ఆల్ ఇండియా లెవెల్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది మన కాన్స్టిట్యూషన్ పరంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ ఒక సింహాసనం లాంటిది. కానీ అక్కడ కూర్చొని 30-35 ఏళ్ల పాటు సర్వీస్ చేసే అవకాశం కాన్స్టిట్యూషన్ మనందరికీ ఇచ్చింది. అది ఎవరికి బేసిక్ 2 ఎలిజిబిలిటీస్, 21 ఇయర్స్ ఏజ్ అటైన్ అయి ఉండాలి, అలాగే ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్, అది డిగ్రీ అవ్వచ్చు, ఇంజనీరింగ్ అవ్వచ్చు, మెడిసిన్ అవ్వచ్చు, లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఇంట్లో కూర్చొని డిస్టెన్స్లో చేసిన సర్టిఫికెట్ అయినా కావచ్చు, ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. సో అలా చేసిన వాళ్ళందరూ కూడా ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి అర్హులే ఎగ్జామ్ రాయటానికి. సో అలా రాస్తూ సివిల్ సర్వీసెస్ మోడ్లోనే ప్రిపేర్ అయ్యి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ చేసి 2-3 సంవత్సరాలు దీని మీద కూర్చొని సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. కానీ వాళ్ళనే చూసి మనం మిస్లీడ్ అవ్వకుండా వాళ్ళు అప్రోచ్ అయిన విధానం ఏంటి, వాళ్ళు ఏ రకంగా ఈ ప్రిపరేషన్ని ట్యాకిల్ చేశారు, వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి, వాళ్ళ ప్రిపరేషన్ మోడ్ ఎలా ఉంది, ఎంత కష్టపడ్డారు, ఇవన్నీ డీటెయిల్డ్గా తెలుసుకోకుండా కేవలం ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ 10th క్లాస్ 50%, ఇంటర్మీడియట్ 60% అయినా సివిల్స్ వచ్చేసింది కాబట్టి నాకు 10th ఇంటర్లో నాకు ఇంకా ఎక్కువ మార్కులు ఉన్నాయి కాబట్టి నాకు వచ్చేస్తుంది. సో ఇటువంటి కంపారిజన్ అంటే సూపర్ఫిషియల్గా పైన డెప్త్లో ఆలోచించకుండా తీసుకునే డెసిషన్స్ అనేవి కరెక్ట్ కాదు. మనకు ఒక ప్రాపర్ గైడెన్స్ కావాలి, మెంటర్షిప్ కావాలి. ఈ ఫీల్డ్లో ఎక్కువ కాలం ఎవరైతే ఈ ఫీల్డ్లో ఎంతోమందిని చూసుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసి సజెషన్ తీసుకొని అడ్వైస్ తీసుకొని అప్పుడు ప్రిపరేషన్లోకి అడుగు పెడితే డెఫినెట్గా వాళ్ళు ఒక మంచి ప్లేస్లో ల్యాండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ అనేది నాట్ ఓన్లీ అక్కడ నేర్చుకున్న సిలబస్ కేవలం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కే కాదు, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో మెనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అలాగే మన గ్రూప్ 1 గ్రూప్ 2 అదర్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్లో స్టాఫ్ సెలక్షన్ కమిషనో, ఇంటెలిజెన్స్ బ్యూరోనో, అసిస్టెంట్ కమాండెంట్స్ ఇన్ సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో, ఇలా ఆర్బీఐ, నబార్డ్, సిబిఐ, లాట్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో అడ్మినిస్ట్రేటివ్ క్యాడర్లో. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ప్రాపర్ ప్లానింగ్తో వెళ్తే ఇది ఒక మంచి ఆప్షన్ కెరియర్ సెటిల్మెంట్కి. చాలామంది దీన్ని కంపేర్ చేసి రాకపోతే ఏం చేస్తారు, ఇలా రకరకాలుగా మాట్లాడతారు. ఇది ఒక డౌట్ నాకు, అంటే డిగ్రీ చేస్తే యూపీఎస్సీ చేయొద్దు, డిగ్రీ చేసిన వాళ్ళకి యూపీఎస్సీ చేయడం పనికిరాదు, ఇలాంటి కొన్ని కామెంట్స్ వస్తుంటాయి కదా, మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? అంటే సాధారణంగా మనకి
మీడియాలో కొంచెం నెగిటివ్ రిపోర్టింగ్ అనేది జరుగుతుందండి. ఎందుకంటామంటే ఒక క్లారిటీ, నార్త్ ఇండియాలోనో సౌత్ ఇండియాలోనో సివిల్స్ కంపేర్ చేస్తే నార్త్కి ఎక్కువ ర్యాంక్స్ వస్తాయా, సౌత్కి ఎక్కువ ర్యాంక్స్ వస్తాయంటే మీరు ఏం చెప్తారు? నార్త్కి ఎక్కువ వస్తాయి అంటారు. ఎందుకు? అక్కడ కోచింగ్ అనేది అంతా బాగుంటుంది, ఫ్యాకల్టీస్ బాగుంటారు అని చెప్పి. నేనేమంటా అంటే ఫ్యాకల్టీ అక్కడైనా ఈ ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఫ్యాకల్టీ అక్కడ ఇక్కడ ప్రతి చోట అందుబాటులో ఉన్నారండి. ఫ్యాకల్టీకి అసలు ఎక్కడ ప్రాబ్లం బ్రెత్ లేదు. మనం గమనించాల్సింది సౌత్లో ఉండేది, సౌత్ ఇండియా అంటే మనం కంపేర్ చేసేది కేవలం మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ఆంధ్ర, తెలంగాణ, ఈ 6 స్టేట్స్ మాత్రమే మనం చూస్తాం. నార్త్ ఇండియా అంటే ఆల్మోస్ట్ హిందీ మాట్లాడే ప్రతి స్టేట్ ని మనం నార్త్ ఇండియానే అంటాం. సో ఆల్మోస్ట్ 23 స్టేట్స్ ఉంటాయి. సో 23 స్టేట్స్ లో వాళ్ళకి ఎక్కువ ర్యాంక్స్ వస్తాయా, ఈ 6 స్టేట్స్ లో వాళ్ళకి ఎక్కువ ర్యాంక్స్ వస్తాయా? చెప్పండి. అక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తాయి. అంతే కదా. 26 స్టేట్స్ తో మనం 6 స్టేట్స్ ఎలా కంపేర్ చేస్తాం? అవును, మనం ఐఏఎస్ ఐపీఎస్ నేమ్స్ చూస్తే కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అందరూ వాళ్ళే ఉంటారు. 23 స్టేట్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. మన తెలుగు వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు 958 మెంబర్స్ లో మన తెలుగు వాళ్ళు 30-40 మంది ఉంటారు మహా అయితే. ఎందుకు మనకు వాళ్ళకు అసలు తేడా ఏంటి? మన వాళ్ళు ఎందుకు ర్యాంక్ కొట్టలేకపోతున్నారు? మన వాళ్ళు కొడతారు, ఖచ్చితంగా కొట్టి ఉన్నారు. బట్ మన వేకెన్సీస్ ఫిల్లింగ్ అనేది ప్రతి స్టేట్ కి సంబంధించి ప్రతి స్టేట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అంతేగాని ఇక్కడే ఒక ఎంతో మంది తెలుగు స్టేట్స్ లో ఆల్రెడీ సర్వీస్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు, కోచింగ్, మరి ఇక్కడ నుంచే ఒక 200-300 ఎందుకు రాలేదు ఒకేసారి? ఇక్కడ చదివే వాళ్ళు లేరా? బట్ అలా కాదు. ఆ స్కేలింగ్ లో ఆల్ ఇండియా ప్రతి స్టేట్ యొక్క రిప్రజెంటేషన్ ఉండటానికి అవకాశం ఉంటుంది, రిజర్వేషన్ స్ట్రక్చర్ ఉంటుంది, వేకెన్సీస్ బట్టి ఆ ఫిల్లింగ్ అనేది ఉంటుంది. అంతే, కేవలం నార్త్ సౌత్ ఇలా కాదు. అలాగే ఇంజనీరింగ్ వాళ్ళు ఎక్కువ ఉంటారా, ఆర్ట్స్ ఎక్కువ ఉంటారు అంటే మీరు ఏం చెప్తారు? ఇంజనీరింగ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్. ఇది చదివిన తర్వాత ఉద్యోగాలు రావు కాబట్టి సరే అటువైపు వెళ్దామని అనుకుని చాలా మంది అలా వెళ్తూ ఉంటారు కదా. లేదు, నేనేం చెప్తా అంటే ఆర్ట్స్, మీరు నార్త్ లో చూస్తే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా ఎక్కువ మంది ఈ సర్వీసెస్ లో ఉన్నారు. సౌత్ లో చూస్తే ఇంజనీరింగ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకు ఈ డిఫరెన్స్ అంటే, మీరు ఇందాక చెప్పాను కదా, 23 రాష్ట్రాల్లో ఎన్నైతే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయో ప్రొపోర్షనేట్ గా దానికన్నా ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజెస్ మన సౌత్ ఈ 6 స్టేట్స్ లో ఉంటాయి. సో నార్త్ లో ఈ ఇంజనీరింగ్ యొక్క ఈ ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువ. మన సౌత్ లో మెజారిటీ ఆర్ట్స్ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అయిపోయింది. సో నార్త్ లో చూడండి, ఎక్కడెక్కడి నుంచో, నార్త్ ఈస్ట్ నుంచి, అటు కాశ్మీర్ నుంచి, ఇటు గుజరాత్, ఇక్కడి నుంచి కూడా వెళ్ళి ఢిల్లీ యూనివర్సిటీ, జేఎన్యూ ఇలా టాప్ మోస్ట్ డిగ్రీ కాలేజ్ లో జాయిన్ అవుతారు. సో ఆ ఆర్ట్స్ కి ఆ ప్రియారిటీ ఉంది, ఇంపార్టెన్స్ ఉంది. మన సౌత్ లో ఆర్ట్స్ అంటే అనవసరం, ముందు ఇంజనీరింగ్, అలా డైల్యూట్ చేసేసారు. సో ఆ మోడ్లో ఏంటంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళు మాక్సిమం అందరూ అన్ని ఇంజనీరింగ్ కాలేజ్లే కాబట్టి డిగ్రీ ఎవరు చదవకుండా అందరూ ఇంజనీరింగే చదువుతున్నారు. సో సివిల్స్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఆటోమేటిక్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండే ఉంటుంది, ఎందుకంటే బాగా చదివే వాళ్ళు వెళ్తారు కాబట్టి. ఇక్కడ మిగిలిపోయిన డిగ్రీ వాళ్ళు ఎవరు? బాగా చదవని వాళ్ళు, మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, లేదా నాకు మ్యాథ్స్ అంటే భయం, ఏదో పాస్ అయితే చాలు అనుకునే వాళ్ళు. సో బాగా చదివే వాళ్ళు మాక్సిమం మనం సైన్సెస్ సైడ్ డ్రైవ్ చేసేసాం. సో సివిల్స్ రాసే వాళ్ళు బేసిక్ క్వాలిఫికేషన్ ఇంజనీరింగ్ ఉంటుంది. మీరు మైక్ పట్టుకొని ర్యాంక్ వచ్చిన 10 మంది దగ్గరికి వెళ్తే 10 మందిలో 9 మంది ఇంజనీరింగ్ వాళ్ళే ఉంటారు. సో ఇక్కడ లోకల్ మీడియాకి ఏమనిపిస్తుంది? ఇంజనీరింగ్ వాళ్ళకే ర్యాంక్స్ ఎక్కువ వస్తున్నాయి అనిపిస్తుంది, ఎందుకంటే వీళ్ళు నార్త్ అవగాహన ఉండదు కదా. సో ఇలాగా ఈ రిపోర్టింగ్ లో కూడా చాలా మీరు గమనిస్తే ఈ ఇయర్ ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చాయి. టాప్ 5 ర్యాంక్స్ తీసుకోండి. ఫస్ట్ ర్యాంకర్ ఎంబీబీఎస్ బ్యాక్గ్రౌండ్, సెకండ్ ర్యాంక్ ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, తమిళనాడు నుంచి అమ్మాయి. మిగతా 3 డిగ్రీ వాళ్ళు, బీకామ్, బిఏ, బిఏఎల్ఎల్, ఈ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు. మరి ఇప్పుడు ఏమనాలి? సివిల్స్ రాయాలంటే ఫస్ట్ ర్యాంక్ ని బేస్ గా తీసుకొని మీరు బైపీసీ తీసుకొని ఎంబీబీఎస్ చేసి రండి అనాలా, లేకపోతే ఇంజనీరింగ్ చేసి రండి అనాలా, లేకపోతే ఆర్ట్స్ రండి అనాలా? సో మనం ప్రాపర్ గా డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేసుకుంటే సివిల్ సర్వీసెస్ కి బ్యాక్గ్రౌండ్ కి సంబంధం ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. నేనేం చెప్తాను అంటే, ఒకసారి మీరు ప్రాపర్ లాస్ట్ 15 years రిజల్ట్స్ చూసుకుంటే, ఇంజనీరింగ్ తీసుకున్న వాళ్ళు, మెడిసిన్ తీసుకున్న వాళ్ళు, ఈ ఫీల్డ్ లో సక్సెస్ అయిన వాళ్ళ ఏజ్ చూడండి, ఆల్మోస్ట్ 26 నుంచి 30 ఉంటుంది. అలాగే డిగ్రీ తీసుకున్న వాళ్ళలో మెజారిటీ ఏజ్ చూడండి 21 నుంచి 26 లోపు ఉంటుంది. సో మీకు అక్కడ ఏంటంటే ఆర్ట్స్ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ 16, 17, 18 అప్పటి నుంచి కూడా వాళ్ళకి అవగాహన ఉంటుంది, బేసిక్స్ ఉంటాయి కాబట్టి
వాళ్ళు ఎగ్జామ్ రాసే టైం కంటే 21-22కి ఎగ్జామ్ రాయడం మొదలు పెడతారు. సో అప్పుడు సక్సెస్ రేట్ అనేది వాళ్ళు 25లో అచీవ్ చేయడానికి అటైన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. అదే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు 21-22కి బయటకు వస్తారు, పాస్ అవుట్ అయ్యి అప్పుడు మొదలు పెడతారు జీరో నుంచి. వాళ్ళు చదివిన ఇంజనీరింగ్ ఏది ఇక్కడ ఉపయోగపడదు, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసి 22, 23, 24, 25 నుంచి ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్లో, ఫోర్త్ అటెంప్ట్లోనే సక్సెస్ అవుతారు. వాళ్ళ ఏజ్ అప్పటికి 28, 29, 30లో ఉంటుంది. సో మీరు మెజారిటీ ఒక 10% ఎక్సెప్షన్స్ తీసి పక్కకు పెడితే మెజారిటీ వాళ్ళు ఈ ఏజ్ గ్రూప్స్లోనే ఉంటారు. సో మీరు ఎర్లీగా సక్సెస్ అవుదాం అనుకుంటారా, లేట్గా అవుదాం అనుకుంటారా? ఎర్లీగా అవ్వాలి అనుకున్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ముందుగానే ఒక గోల్ డిసైడ్ చేసుకొని ఆ వేలోనే, ఆ ప్రాపర్ వేలోనే పంపించాలి. అలా అని వేల మంది వెళ్ళిపోతే ఇందులో సక్సెస్ ఉంటుందని మనం చెప్పలేం. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇయర్ మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా ఒక 5,26,000 మెంబర్స్ ఎంతో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అయ్యారు. అందులో 3,29,000 మెంబర్స్ మాత్రమే ఎంపీసీ, 95-96,000 మెంబర్స్ బైపీసీ. మిగతా ఎంఈసీ, ఆర్ట్స్, సిఈసీ, హెచ్ఈసీ అన్నీ కలిపితే ఒక 90,000 మంది ఉన్నారు. ఇంతమందిలో డిగ్రీతో పాటు నేను సివిల్ సర్వీసెస్ చదువుతాను, లేకపోతే నా సివిల్స్ గోల్ తీసుకుని చదివేది మహా అయితే ఒక 500-600 మంది ఉంటారు. వీళ్ళు ఇంజనీరింగో మెడిసినో కాదు అని, ఐ మీన్ వాటికి ఇది ఆల్టర్నేట్ అని కాదు, ప్యాషన్తో ఇటు వస్తుంటారు. నేను సర్వీస్ చేయాలి సొసైటీకి, బెటర్ నా కెరియర్ని నేను ఆర్ట్స్లో చూసుకుందాం అనుకుంటున్నాను, నాకు సోషల్ స్టడీస్ ఇంట్రెస్ట్ అనుకునే వాళ్ళు. అంటే ఈ ఇంటర్మీడియట్ పాస్ అయిన 5,30,000 మందిలో వీళ్ళ పర్సంటేజ్ ఎంతండి? లెస్ దాన్ 0.5% కదా. వాళ్ళని కూడా మనం ప్రాపర్గా ఎంకరేజ్ చేయకూడదా? వాళ్ళకి ప్రాపర్ రిసోర్సెస్, ఒక ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయాలి కదా. సొసైటీగా మనం ఎలా, ఇక్కడ కదా మనం ఫెయిల్ అయ్యేది. వాళ్ళని కూడా ఇది వేస్ట్, మీరు ఇంజనీరింగ్ వెళ్ళిపోండి అని డ్రైవ్ చేస్తే మనకి నెక్స్ట్ జనరేషన్లో సొసైటీకి నిజంగా సర్వీస్ చేసే వాళ్ళు ఎవరుంటారు? అంటే ఇక్కడ ఇది పేరెంట్స్ మిస్టేక్ అంటారా? అంటే సిస్టమ్స్ ఇప్పుడు కెరియర్ గైడెన్స్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ అవ్వకపోవడానికి గల కారణం కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్. 10th క్లాస్ అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కరిని అందరినీ ఎంపీసీ సైడ్ డ్రైవ్ చేసేయడం. సో ఈ మోడల్ అనేది ఇప్పుడు ఈ రోజు ఆంధ్ర తెలంగాణలో మీరు చెప్పండి, ఊరికనే నేను అడుగుతాను, ఆర్ట్స్ నిజంగా 10th క్లాస్ కంప్లీట్ అయిన ఇన్ని లక్షల మందిలో ఒక్క 500 మంది మెరిట్ స్టూడెంట్స్ కనుక నేను ఆర్ట్స్ తీసుకుంటాను, నాకు సోషల్ స్టడీస్ ఇంట్రెస్ట్, ఏది ఒక 5 లక్షల మందిలో 500 మంది గురించి చెప్తున్నాను నేను, ఒక మంచి ఆర్ట్స్ కాలేజ్ చెప్పండి, ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే మనం కిల్ చేసేసాం ఆల్మోస్ట్. మెరిట్ 10thలో మెరిట్ వచ్చిందని ముందు ఎంపీసీ తీసుకో, తర్వాత చూద్దాం, ఏదైనా ఇంజనీరింగ్ కాలేజ్లో తర్వాత చూద్దాం, ఇంజనీరింగ్ తర్వాత చూద్దాం అనే రకమైన డీవియేషన్ అనేది పిల్లల్లో 6 to 7 years వేస్టేజ్ అయిపోతుంది. కానీ ఏదైనా పిల్లల ఇష్టానికి వదిలేయాలి. అలా అని పిల్లలకి పిల్లల ఇష్టం అంటే ఆ ఏజ్ లో వాళ్ళకి ఇష్టం కూడా కరెక్ట్ గా ఎలా డెసిషన్ తీసుకోవాలో తెలియదు. మనకు ఒక హోటల్కి వెళ్ళి మెనూ కార్డ్ ఇచ్చి, అరే ఇన్నున్నాయంటే ఇందులో ఏ మెనూ ఏంటి, ఇందులో ఏమొస్తుంది, ఇది తీసుకుంటే ఎలా ఉంటుంది, ఇది తీసుకుంటే ఎలా ఉంటుంది, ఏది డైజెషన్ అవుతుంది, ఏది మంచిది హెల్త్కి, ఏది హెవీగా ఉంటుంది, ఏది తక్కువ, ఏది టేస్టీగా ఉంటుంది, ఇవన్నీ మనం అర్థమయ్యేటట్టు చెప్పి అప్పుడు వాళ్ళకి డెసిషన్ ఇవ్వాలి. లేదా 1 or 2 టేస్ట్ చేసిన తర్వాత, అంతే తప్ప ఏమీ లేకుండా నువ్వేమవుతా అంటే నీ ఇష్టం అని వదిలేస్తున్నా, పాపం వాళ్ళకి ఏం తెలుసు. ముందు కెరియర్ గైడెన్స్ కరెక్ట్ గా ఉండాలి. కానీ ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేని సబ్జెక్ట్ ఉంటుంది, అయినా మనం ఇదే చదువు అని అంటే కూడా అది కూడా కరెక్ట్ కాదు. అదే తప్పు అంటున్నా నేను. ఇప్పుడు సరే నువ్వు ఇది తీసుకోనానా అని మనం చెప్తాము, వద్దమ్మా నాకు అది వద్దు, నాకు ఆ సబ్జెక్ట్ ఇష్టం ఉండదు, నాకు బుర్ర పాడైపోతుంది, నేను ఈ సబ్జెక్ట్ తీసుకుంటానంటే వాళ్ళు నా వేలో పంపించాలి. ఎగ్జాక్ట్లీ. సో ఆ రకమైన కెరియర్ గైడెన్స్, ఓకే నువ్వు ఏ సబ్జెక్ట్ తీసుకుంటే డౌన్ ద లైన్ 5-10 years నీ కెరియర్ ఎలా ఉంటుంది. ఇప్పుడు నేను 10th అయిన తర్వాత నేను ఎంపీసీ తీసుకొని ఇంజనీరింగ్ చేసుకుని మళ్ళీ నేను సివిల్స్కే వస్తాను, 10 ఏళ్ళు ఇక్కడే ఉంటానంటే వాడి కెరియర్ ఏంటి? ఇక్కడ 6 ఏళ్ళు పోయింది, అక్కడ ఎన్ని సంవత్సరాలు వెళ్తుందో తెలియదు. కరెక్ట్. సో ఈ రకంగా కాకుండా, అంటే నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే మెరిటోరియస్గా ఉండి, మెచ్యూర్డ్ ఎనఫ్గా ఉండి, ప్రాపర్ గైడెన్స్ ఉండి, పేరెంట్స్ యొక్క సపోర్ట్ ఉండి, ఫైనాన్షియల్గా కూడా పర్వాలేదు అనుకున్న వాళ్ళు, నిజంగా ఈ ఇన్స్పైర్ అయ్యి ముందుకెళ్ళే వాళ్ళకి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఇంటర్మీడియట్ తర్వాత స్థాయి నుంచి కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది ఒక మంచి ఆప్షన్. ఎందుకంటే ఒకప్పుడు మీరు చూడండి, ఈ ఆంధ్ర తెలంగాణలో నేను 2015 నుంచి ఈ ఐడియాని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను. అప్పట్లో మీరు చాలామంది ఇంటర్నెట్లో వీడియోస్ ఉంటాయి, డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ ఎక్కడో విజయవాడలో స్టార్ట్ చేశారు, ఇలా సో అండ్ సో నెగిటివ్గా చాలామంది మాట్లాడేవాళ్ళు.
ఎందుకంటే అప్పట్లో ఆ కోచింగ్ సెంటర్స్ లో ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ అనే కోర్స్ ఉండేది కాదు. వాళ్ళ ఐడియా ఉండేది, వాళ్ళకి ఓన్లీ కోచింగ్ ఉండేది. ఎందుకంటే డిగ్రీ అయిన తర్వాత చేయొచ్చు కదా అనే డ్రైవ్ చేసేవాళ్ళు. కాబట్టి ఏమైపోయింది, దాన్ని కాకుండా అందరూ మళ్ళీ ఏయో డిగ్రీలు కంప్లీట్ చేసి ఇంజనీరింగ్ చేసి తర్వాత వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది, తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ కోచింగ్ సెంటర్స్ ఏవైతే పేరు మోసిన కోచింగ్ సెంటర్స్ అందరూ ఈరోజు డిగ్రీ విత్ ఐఏఎస్ స్టార్ట్ చేశారు. మరి ఐఏఎస్ విత్ మాస్టర్ పీజీ ఈ మోడల్ ఏంటి? అండ్ దీని తర్వాత నేను తక్షశిల స్కాలర్షిప్స్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ముందు అయితే ఫస్ట్ నేను డిగ్రీ విత్ ఐఏఎస్ గురించి ఒక మాట చెప్తాను. ఎందుకంటే పిల్లలు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీ 3 ఏళ్ళు ఎలాగైనా చదవాలి, ఎలా అయినా 3 ఏళ్ల పాటు డిగ్రీ చదవాలి. సో ఇంజనీరింగ్ అయితే 4 years ఉంటుంది. సో ఇక్కడ ఈ స్థాయిలో 3 ఏళ్ల పాటు టైం దొరికినప్పుడు మన ఆస్పిరేషన్స్ ఆర్ట్స్ సైడ్ ఉన్నప్పుడు, అంటే నేను సివిల్ సర్వీసెస్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ అకాడమిక్ సైడ్ కానీ వెళ్ళాలి అని అనుకుని ఒక దృఢ నిశ్చయంతో చిన్నప్పటి నుంచి ఆ గోల్ సైడ్ ఉంటే, పేరెంట్స్ సపోర్ట్ కరెక్ట్గా ఉంటే 3 years పాటు పిల్లలు ఆ టైంని యూటిలైజ్ చేసుకునే ఫెసిలిటీ కనుక ఉంటే, డిగ్రీలోనే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతే 3 ఏళ్లలో పిల్లలు ఒక కాన్ఫిడెన్స్తో బయటకు వస్తారు. ఐదర్ సివిల్ సర్వీసెస్ నేను ఎగ్జామ్కి వెళ్తాను, నేను సివిల్స్ ప్రిపరేషన్ని 3 ఏళ్ళు చేశాను కాబట్టి నా స్థాయి ఏంటో నాకు పిల్లోడికి తెలుస్తుంది. సో ఆ నాలెడ్జ్తో ఐదర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అటెంప్ట్ ఇస్తానా, లేదా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొంచెం నెక్స్ట్ లెవెల్ ఎగ్జామ్స్కి అటెంప్ట్ ఇస్తానా, లేదు కాదు నేను అకాడమిక్ సైడ్ పిహెచ్డి చేస్తాను, లేదంటే లెక్చరర్ అవుతాను, లేకపోతే ఈ మోడ్లో వెళ్తాను, లేదు ఇవన్నీ కాదు నేను మళ్ళీ కార్పొరేట్ సైడ్ వెళ్తాను అనుకుంటే ఆప్షన్స్ ఏంటి? ఎంబీఏ చేయొచ్చు పిల్లలు, లేదా మాస్టర్స్కి వెళ్ళొచ్చు. సో ఇలా లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. దీంట్లో చాలా నెగిటివ్స్ మనం తీసేయచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీసెస్ వచ్చిన పిల్లలు ఏంటంటే, ఇంజనీరింగ్ అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత వచ్చిన పిల్లలు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఒకటి ఉంటుంది. 4-5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆ ఫీల్డ్లోంచి ఎలా బయటకు వెళ్ళాలో తెలియదు. సో ఇన్ని సంవత్సరాలు సివిల్స్ చదువుతున్నాడు, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, రిలేటివ్స్ ఏమనుకుంటారు, ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఈ మోడ్లో పిల్లలు చాలా మెంటల్ ప్రెషర్కి గురవుతారు. చాలా మీరు కేసెస్ చూసినట్లయితే చాలా సైకలాజికల్ ట్రామా కేసెస్ ఉంటాయి. సో వీటన్నిటిని ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. డిగ్రీలోనే పిల్లలకి అర్థమైపోతుంది మన హార్డ్ వర్క్ ఎంత ఉండాలి, నేను ఎంత కష్టపడాలి, ఇవన్నీ అర్థం చేసుకొని డిగ్రీ అయ్యే టైంకి వాళ్ళు ఒక రెడీమేడ్ డెసిషన్తో బయటకు వచ్చేస్తారు. నేను సివిల్స్ అటెంప్ట్ ఇస్తాను, లేదా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ ఇస్తాను, లేదా హైయర్ ఎడ్యుకేషన్ పర్స్యూ చేస్తాను, నా కెరియర్ బిల్డ్ చేసుకుంటాను. ఈ మోడ్లో ఉంటే తప్పేంటి? సో అలాగా. సో ఇందులో కూడా డిగ్రీ విత్ ఐఏఎస్ తక్షశిల ఐఏఎస్ అకాడమీలో ఎలా ఉందంటే, గత ఈ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో మేము ఈ యూజీసీ గైడ్లైన్స్లో, ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ గైడ్లైన్స్లో నాగార్జున యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి బ్యాచిలర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ, BA ఇన్ పబ్లిక్ పాలసీ అనే కోర్స్ లాంచ్ చేసామండి. సాధారణంగా మిగతా చాలా ఇన్స్టిట్యూట్స్లో ఒకప్పుడు మేము చేసిన మోడలే ఇంకా కంటిన్యూ అవుతుంది. అదేంటంటే జనరల్ BA డిగ్రీ ఒక పొలిటికల్ సైన్స్లోనో ఎకనామిక్స్లోనో BA డిగ్రీ చదివిస్తూ ఎడిషనల్గా సివిల్ సర్వీసెస్ సిలబస్ అనేది చెప్పడం జరుగుతుంది. సో దాంట్లో నేను గమనించింది ఏంటంటే, రెండూ బ్యాలెన్స్ చేయడం అనేది కష్టం అవుతుంది. ఎందుకంటే ఈ BA పొలిటికల్ సైన్స్ ఆర్ ఎకనామిక్స్లో 1 or 2 సబ్జెక్ట్సే ఉంటాయి. అందులోనూ సివిల్స్కి ఉపయోగపడే కంటెంట్ ఒక 50% ఉంటుంది. మిగతా టైం మొత్తం అంతా కేవలం డిగ్రీ యొక్క ఎలిజిబిలిటీ కోసమే చదవాలి. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఆల్మోస్ట్ ఒక 15 to 20 ఏరియాస్ ఉంటాయి. జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఎస్ఏ, ఎథిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఒక 20 ఏరియాస్ వరకు ఉంటాయి. సో ఇన్ని ఏరియాస్ని కేవలం 3 ఏళ్ల పాటు జనరల్ BA డిగ్రీ చదువుకుంటూ 20 ఏరియాస్ చదవడం అనేది కష్టం అయిపోతుంది, బర్డెన్ అవుతుంది. ఇంజనీరింగ్ చేస్తూ చాలా కష్టం. ఈ జనరల్ BA చేసుకుంటూ కూడా ఇన్ని సబ్జెక్ట్స్ హ్యాండిల్ చేయడం వల్ల మళ్ళీ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పిల్లలకి ఆ టైంని ప్రాపర్గా యూటిలైజ్ అయ్యేటట్టు తక్షశిల ఐఏఎస్ అకాడమీ కరికులం ఎలా డిజైన్ చేశారంటే, ఈ 20 సబ్జెక్టులు కూడా డిగ్రీలోనే ఉంటాయి. ఈ బ్యాచిలర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ, BA పబ్లిక్ పాలసీలో సివిల్స్లో ఉండే 100% సిలబస్ వాళ్ళు డిగ్రీలోనే చదువుతారు. సో వాళ్ళు ఇంకా రైట్ ఫ్రమ్ ది బిగినింగ్, ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు వరకు ప్రతిరోజు ఇన్వెస్ట్ చేసే ప్రతి మినిట్ కూడా సివిల్ సర్వీసెస్ సిలబస్, కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్లోనే ఇన్వెస్ట్ చేస్తారు తప్ప కేవలం డిగ్రీ కోసం చదవాలి, సెమిస్టర్ ఎగ్జామ్ కోసం చదవాలి, కేవలం డిగ్రీ సెమిస్టరు లేకపోతే క్వాలిఫికేషన్ డిగ్రీ రావడం కోసం ఈ ఎగ్జామ్స్ రాయాలి అనే ఒక ధోరణి పక్కకు పెట్టేసి
వాళ్ళు సంవత్సరం మొత్తం అంతా 3 సంవత్సరాల పాటు ఏం చేసినా ఆ ప్రాపర్ టైం అంతా కూడా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ మీదే చదువుతారు. ఆ 20 అనేవి ఇందులో వచ్చేస్తాయి. సో ఆ కరికులం సౌత్ ఇండియాలో నాగార్జున యూనివర్సిటీ దగ్గర మాత్రమే ఉంది. సో దానివల్ల బెనిఫిట్స్ పిల్లలకి ఏంటంటే ప్రాపర్ టైం ఉంటుంది. డిగ్రీ కోసం ఇంక సెపరేట్ గా ఏం చదవక్కర్లేదు, ఇవే చదువుతారు. సో మిగిలిన టైం అంతా పిల్లలు బర్డెన్ ఉండదు. 3-4 సార్లు ఈ సివిల్ సర్వీసెస్ సిలబస్ ని 3 to 4 times రివైజ్ చేయడానికి టైం దొరుకుతుంది. స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతాయి. అలాగే వ్యాస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉంటుంది. ఇది ఒక రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అవడం వల్ల హాస్టల్ కావచ్చు, అలాగే గ్రౌండ్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, జిమ్ కావచ్చు, అలాగే ఇండోర్ స్టేడియంస్ కావచ్చు, లైబ్రరీ ఫెసిలిటీ కావచ్చు, అలాగే సెమినార్ యాక్సెసిబిలిటీ, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సెమినార్స్ కావచ్చు వేరియస్ ఫీల్డ్స్లో, అలాగే ఎన్సిసి ఆర్ ఎన్ఎస్ఎస్ స్పోర్ట్స్, యూనివర్సిటీ స్పోర్ట్స్, ఇలా లాట్ ఆఫ్ బెనిఫిట్స్. ఒక క్యాంపస్ లైఫ్ 360 degreesలో పిల్లలకి అందుబాటులో ఉండటం, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్నే 3-4 సార్లు చదవటం ఈ 3-4 yearsలో, ఇన్ని బెనిఫిట్స్ ఉండటం వల్ల ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ ఇన్ పబ్లిక్ పాలసీ అనేది బెనిఫిట్ అవుతుంది. అయితే నేను విన్నది ఒకటి ఏంటంటే తక్షశిలలో హాస్టల్ ఫ్రీ అని విన్నాను. అంటే కోచింగ్ ఎక్కడైనా ఫ్రీ ఉంటుంది, కానీ హాస్టల్ ఫ్రీ అంటే హాస్టల్ ఫ్రీ ఒక్కొక్క పిల్లోడిని ఇంత బర్డెన్ చేయాలంటే కష్టం కదా. అలా అని కాదు, అంటే హాస్టల్ ఫ్రీ అనేది తక్షశిల మెరిట్ స్కాలర్షిప్స్ కింద 950 మార్క్స్ ఇంటర్మీడియట్ లో ఎవరికైనా ఎక్కువ వస్తే వాళ్ళకి 3 years పాటు రెసిడెన్షియల్ ఫెసిలిటీ, హాస్టల్, ఫుడ్ అనేది మేము ఫ్రీగా ఇవ్వడం. ఎందుకంటే మీరు చెప్పింది అది జనరల్ గా కోచింగ్ సెంటర్స్ లో ఫ్రీ కోచింగ్ అనేది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. మా దగ్గర ఒక 50 మంది ఉంటే ఒక 10 మందికి చైర్లు వేసి కూర్చోబెట్టడం అనేది ఈజీ. బట్ హాస్టల్ ఇవ్వడం అంటే వాళ్ళకి ఫుడ్, అకామిడేషన్, స్పేస్, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయడం లిమిటెడ్ రిసోర్సెస్, అది అందరూ చేయలేరు. అందుకనే చాలా కోచింగ్ సెంటర్స్ ఓన్లీ కోచింగ్ పెడితే తప్ప డిగ్రీ విత్ ఐఏఎస్ అనేది చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. స్టూడెంట్ని రౌండ్ ద క్లాక్ మానిటర్ చేసుకోవాలి, రౌండ్ ద క్లాక్ వాళ్ళని ఆ పర్సనాలిటీని మౌల్డ్ చేసుకుంటూ వాళ్ళ కెరియర్ని మౌల్డ్ చేయాలి. కాబట్టి వ్యాస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. సో అది చేయగలిగింది చాలా తక్కువ మంది. సో అందుకని అందులో తక్షశిల ఐఏఎస్ అకాడమీ ఒక బెటర్ ప్లాట్ఫామ్ని స్టూడెంట్స్కి క్రియేట్ చేయడం. ఈ స్కాలర్షిప్స్ కూడా ఇంటర్మీడియట్లో ఎవరైతే మెరిట్ వాళ్ళు వచ్చి, ఎందుకంటే ఇంజనీరింగ్కో మెడిసిన్కో ఇది ఆల్టర్నేట్ కాదండి. బట్ ఎవరైతే నా కెరియర్ని ప్యాషన్తో ఆర్ట్ సైడ్ మౌల్డ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెటర్ ఆపర్చునిటీ, వాళ్ళకి ఇది అందుబాటులో ఉండాలి ఈ కోర్సు అన్న ఉద్దేశంతో తక్షశిల మేనేజ్మెంట్ డైరెక్టర్స్ అందరూ కలిసి ఈ హాస్టల్ ఫ్రీ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అగైన్ మై లాస్ట్ డౌట్, ఎందుకు తక్షశిలనే చూస్ చేసుకోవాలి? ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి. అంటే వీఆర్ స్ట్రైవింగ్ ఫర్ బెటర్ థింగ్స్ అండి. అంటే లైక్ తక్షశిల స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు గత 10 ఏళ్ళలో కూడా మేము ఎక్కడ డీవియేట్ అవ్వాలి. కేవలం మా ఫోకస్ అంతా తెలుగు స్టూడెంట్స్ ఇక్కడ నుంచి ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయాలి. అలాగే తక్షశిలలో మళ్ళీ గ్రూప్ 2 కోచింగ్ అనో లేకపోతే అదర్ కోచింగ్స్ అనో ఈ కోచింగ్స్ అని డీవియేట్ చేయకుండా కన్సిస్టెంట్గా ఇదే ప్లాట్ఫామ్లో సివిల్స్కి డెడికేట్ అయ్యి వచ్చే వాళ్ళందరికీ 100% అన్ని రిసోర్సెస్ ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతో మేము ముందుకెళ్ళాం. అదే ప్రాసెస్లో ఎవరైతే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసుకొని వచ్చారో, ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, జనరల్ డిగ్రీ కావచ్చు, ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఏంటంటే జనరల్గా చెప్తూ ఉంటారు చాలామంది, లైక్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకుంటూ మెనీ కోచింగ్ సెంటర్సే మీరు ఏదైనా పీజీ డిస్టెన్స్లో చేయండి, అది మీకు ఆప్షనల్ సబ్జెక్ట్కో లేకపోతే క్వాలిఫికేషన్కో ఉపయోగపడుతుంది అని. బట్ తక్షశిల ఆలోచించిన విధానం ఏంటంటే స్టూడెంట్ ఎటు లేదన్నా కంపల్సరీ ప్రిపరేషన్లో ఒక 2 సంవత్సరాలు మినిమం కూర్చోవాలి. 2 తర్వాత వాళ్ళ ఇది బట్టి ఉంటుంది, కానీ మినిమం 2 సంవత్సరాలు అయితే కంపల్సరీ. 1 సంవత్సరం కోచింగ్ అయిపోతుంది, సిలబస్ కవర్ చేయడానికి అయిపోతుంది. 2వ సంవత్సరం ఆ సిలబస్ని ఫైన్ ట్యూన్ చేసుకుని వాళ్ళు టెస్ట్ సిరీస్లు రాసి పర్ఫెక్ట్ అవ్వడానికి మినిమం 2 years టైం అయితే పడుతుంది. ఆ 2 yearsలో తక్షశిల ఏం చేసిందంటే పబ్లిక్ పాలసీ అనే డొమైన్ని, అంటే ఈ పబ్లిక్ పాలసీ డొమైన్ని కంబైన్ చేసి ఒక రెగ్యులర్ డిగ్రీ, ఒక రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి ఒక రెగ్యులర్ డిగ్రీని ఆ సివిల్స్ కోచింగ్ తీసుకోవడానికి యాడ్ చేసి ఐఏఎస్ ప్రిపరేషన్ విత్ మాస్టర్స్ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేశాం. సో దీనివల్ల ఏంటంటే స్టూడెంట్ కోచింగ్ జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు సివిల్స్ ప్రిపరేషన్ 1 year తీసుకుంటూనే వాళ్ళ ఫస్ట్ ఇయర్ పీజీ డిప్లొమా ఇన్ పబ్లిక్ పాలసీ కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ ఇయర్ వాళ్ళు పబ్లిక్ పాలసీ డొమైన్లో మాస్టర్స్ కంప్లీట్ చేస్తారు. సివిల్ సర్వీసెస్ పర్ఫెక్ట్గా మెంటరింగ్తో పాటు పర్ఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో బై దెన్
వాళ్ళు థర్డ్ ఇయర్ వచ్చేసరికి వాళ్ళు సివిల్ సర్వీసెస్ అటెంప్ట్ బాగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆల్టర్నేటివ్గా వాళ్ళు పబ్లిక్ పాలసీ డొమైన్లో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో కావచ్చు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే లైక్ వరల్డ్ బ్యాంక్లో కావచ్చు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో కావచ్చు, లాట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ థింక్ ట్యాంక్స్లో కావచ్చు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో కావచ్చు, వీళ్ళు 2 ఏళ్ళు చదువుకొని సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో నేర్చుకున్న కంటెంట్తో పాటు వాళ్ళ సర్టిఫికేషన్ కూడా వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఈ పబ్లిక్ పాలసీ డొమైన్లో వాళ్ళని స్ట్రెంగ్తెన్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇది మేము ఏదైతే ఫ్రీ హాస్టల్ అని చెప్పామో, ఇది హాస్టల్ అంటే వేల మందికి ఇవ్వలేం. సో అందుకని ఇది లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. ఓన్లీ 60 సీట్స్కి మాత్రమే. ఎవరైతే డెడికేటెడ్గా నేను అన్ని ఫెసిలిటీస్తో అండర్ సింగిల్ రూఫ్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ పర్స్యూ చేయాలనుకుంటున్నానో, ఆల్ ఇండియాలో జామియా ఇస్లామియా జేఎంఐలో కావచ్చు, అలా రెసిడెన్షియల్ కోచింగ్లో రిజల్ట్స్ బాగున్నాయని వాళ్ళు స్టడీ చేసి అలాంటి ఫెసిలిటీస్, హాస్టల్ అంటే కేవలం హాస్టల్ కాదు, వాళ్ళకి రీడింగ్ రూమ్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, 24/7 ఫ్యాకల్టీ సపోర్ట్ కావచ్చు, అలాగే పియర్ గ్రూప్ బాగా చదువుకునే వాళ్ళం మా అందరి మధ్యలో కూర్చొని ఒక గ్రూప్ స్టడీ కావచ్చు, అలాగే మార్నింగ్ జిమ్ ఎక్సర్సైజ్ గ్రౌండ్ ఫెసిలిటీస్ కావచ్చు, అలాగే మంచి రిసోర్స్ పర్సన్స్తో ఢిల్లీ అండ్ హైదరాబాద్ అలాగే వేరియస్ ప్రొఫెసర్స్తో ఎక్స్పోజర్ కావచ్చు, ఇలాంటి అన్ని ఫెసిలిటీస్తో ఈ తక్షశిల ఐఏఎస్ కోచింగ్ విత్ మాస్టర్స్ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, బేసిక్గా ఇది మెరిటోరియస్ క్యాండిడేట్స్కి హాస్టల్ సీట్స్ తొందరగా ఫిల్ అయిపోతాయండి, బికాజ్ వీ హ్యావ్ ఓన్లీ 60 సీట్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీ బ్రాంచెస్ ఎక్కడ? ఇది ఈ ప్రోగ్రామ్ డిగ్రీ విత్ ఐఏఎస్ ఇన్ పబ్లిక్ పాలసీ అండ్ ఐఏఎస్ విత్ మాస్టర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ విజయవాడలో మాత్రమే ఉంది. అండ్ జనరల్ కోచింగ్ వీఆర్ గివింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ వైజాగ్. బట్ ఈ ఇంటిగ్రేటెడ్ మోడల్కి వాస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కావాలండి. అది మేము యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి ఈ స్టూడెంట్స్కి బెటర్గా లిమిటెడ్ ఫీ స్ట్రక్చర్తో మ్యాక్సిమం రిసోర్సెస్ ఎలా ప్రొవైడ్ చేయాలి అనే కోణంలో స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యే విధంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. రైట్, రియల్లీ గుడ్ ఇన్ఫర్మేషన్, చాలా చక్కగా చెప్పారు. ఈ విషయం అసలు జనరల్గా అందరికీ అంత తెలియకపోవచ్చు, బట్ మీ ద్వారా ఈ విషయం చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, తక్షశిలలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటనేది, స్కాలర్షిప్ ఉన్న వాళ్ళకి ఆ బెనిఫిట్స్ ఉన్నాయి, అందుకనే తక్షశిలాని చాలామంది చూస్ చేసుకోవడానికి రీజన్ అదే. ఇది వాళ్ళ స్టడీ పాయింట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.